వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, దేవుళ్ళకి ఎందుకమ్మా ఇద్దరిద్దరు భార్యలు? నాకు ఇప్పుడు దేవుళ్ళకి అనగానే ముందు వినాయకుడే ఆది దేవుడు కాబట్టి ఆయనే గుర్తుకొస్తున్నాడు, సిద్ధి బుద్ధి అని. అట్లా ఒక్కొక్కరికి ఇంకా ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా కూడా ఉన్నారనుకోండి. సరే, ఎందుకు మన దేవుళ్ళకి ఇద్దరిద్దరు దేవుళ్ళు? ఒక మాట చెప్తాను, భార్యలు. దేవుళ్ళు అని బహువచనం మనం వాడుతున్నాం గాని వాడకూడదు. వాళ్ళందరూ దేవతలు. దేవతలు అనాలి. దేవుడు ఒక్కడే. వీళ్ళందరూ వారి యొక్క అవతారాలు. ఓకే. ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒకే ఒక్క భగవంతుడు అనేక రూపాలు ధరిస్తాడు. ఉదాహరణకి పొద్దున పూట ఇంట్లో అమ్మ వంట మనిషి, పిల్లలకి హోంవర్క్ చేయిస్తూ ఉంటే టీచరు, ఉద్యోగానికి వెడితే ఆవిడ పదవి, అత్తగారి దగ్గర కోడలు, భర్త దగ్గర భార్య. ఇన్ని వేషాలు వేస్తుందా లేదా? అట్లాగే సందర్భాన్ని అనుసరించి ఒకే ఒక పరమాత్మ అనేక రూపాల్లో అవతరిస్తాడు. అవతరించినప్పుడు ఆ అవతరణకి సంబంధించిన కార్యక్రమ నిర్వహణ కోసం అనేకమైనటువంటి శక్తుల్ని తనతో తెచ్చుకుంటాడు. ఆ శక్తులని వారి భార్యలుగా చెప్పడం మనకు కనపడుతుంది. ఉదాహరణకి మీరు మొదట చెప్పిన వినాయకుడు ఉన్నాడు. వినాయకుడి గురించి ఏం చెప్తాం? బ్రహ్మచారి అంటాం. ఏదైనా ఉంటే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే పదం కూడా మనకుంది. ఆయనకి పెళ్లి కాలేదు అంటున్నాం. ఓ పక్కన పెళ్లి కాలేదంటే ఇద్దరు భార్యలు ఏమిటి? అలాగే ఈయనెవరు? మన కుమారస్వామి, ఆయన కూడా బ్రహ్మచారి. ఆయనకి ఇద్దరు భార్యలు ఏమిటి? దేవసేన. ఏమిటి ఇలాగా? వెంకటేశ్వర స్వామి, శ్రీలక్ష్మి శ్రీదేవి భూదేవి, వీళ్ళిద్దరు కాక నీలాదేవి, పద్మ, ఇలా పద్మావతి, ఇలా ఇలా ఇంతమంది భార్యలు ఏమిటి? మీరు అడిగింది కరెక్టే, ఆలోచన వస్తుంది. కానీ ఇవన్నీ ఒకే పరమాత్మగా దిగి వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి శక్తులు, ఈ శక్తుల మీద వాళ్ళకి ఆధిపత్యం కలిగి ఉన్నారు కనుక పతి అన్నారు. ఉదాహరణకి రాష్ట్రపతి అన్నారు అనుకోండి. రాష్ట్రపతి అంటే రాష్ట్రం యొక్క భర్త కాదు కదా, అధికారి అని అర్థం. మరి రాష్ట్రపతి స్త్రీ కూడా ఉంది కదా, ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. రాష్ట్రపతి స్త్రీ అయినప్పుడు ఏం చెప్పాలి? ఆవిడ దేనికి పతి? ఆవిడికి ఎవరు భార్య? అసలు పదమే బాగాలేదు, వాక్యమే. ఆవిడికి ఎవరు భార్య అంటే కదా. అంటే పతి అంటే సేనాపతి అన్నారమ్మా. సేనాపతి అంటే సేన మీద అధికారం ఆధిపత్యం కలిగిన వాడు. అలాగే రాష్ట్ర అంటే హిందీలో రాష్ట్ర శబ్దానికి దేశం అని అర్థం. వాళ్ళు మనం రాష్ట్రాలు అనే దాన్ని రాజ్యం అంటారు, మనం దేశాన్నేమో రాష్ట్రం అంటారు హిందీలో. అంతే కదా. అలాంటిది రాష్ట్రపతి అంటే ఈ దేశం మొత్తం మీద అధికారి, పెత్తందారు, యజమాని, రాజు, చక్రవర్తి, సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి అని అర్థం మాత్రమే. అలాగే పతి అంటే అక్కడ అర్థం దాని మీద ఆధిపత్యం కలిగినటువంటి వ్యక్తి అని తప్ప భర్త మనం అనుకునేటటువంటి బయలాజికల్ సంబంధం కాదు. ఉదాహరణలు సరిపోయినా? సేనాపతి, రాష్ట్రపతి, దళపతి, ఇలాంటి పదాలు. ఆ విధంగా అర్థం చేసుకున్నప్పుడు వినాయకుడు అనబడేటటువంటి వాడు, మీరు వినాయకుడు ఉదాహరణ ఇచ్చారు కనుక చెప్తున్నా. వినాయకుడు అనేటటువంటి ఆయన మన శరీరంలో ఉండేటటువంటి కుండలిని శక్తికి మూలాధారంలో ఉంటూ దానికి కాపలా ఉండేటటువంటి ఆయన. ఆ శక్తి మనకి బాగా పనిచేయాలంటే, ఆ శక్తి మనకి ఉపయోగపడాలంటే 2 కావాలి. ఏమిటి? ఒక సిద్ధి కావాలి, ఒకటి బుద్ధి కావాలి. బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే మనకున్నటువంటి బుద్ధి అంటే విచక్షణ, జ్ఞానం. మనకున్న ఇంత మ్యాటర్ని తీసుకుని ఇందులో ఇది మనకి పనికొస్తుంది, ఇది పనికిరాదు అని చెప్పి వేరు చేసి పనికొచ్చేదాన్ని తీసుకునేటటువంటి దాన్ని బుద్ధి అంటారు, విజ్డమ్ అంటారు. అటువంటి బుద్ధి ఉంది. మనం సరిగ్గా పనిచేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? సిద్ధి కలుగుతుంది. అంటే ఈ బుద్ధి సిద్ధికి ఆధిపత్యం ఎవరు అంటే వినాయకుడు అని చెప్పారు. ఆ బుద్ధి స్థిరత్వం కావాలంటే వినాయకుడిని పూజించేటప్పుడు చెవులు 2 ఇట్లా పుచ్చుకుని గుంజీలు తీస్తాం. దానివల్ల కుదురు వస్తుంది, బుద్ధి వస్తుంది. అది ఇలా ప్రతి దానికి అట్లాగే.
ఇప్పుడు ఆయన కుమారస్వామి, ఆయన భార్యల పేర్లు ఏమని చెప్తాము? వల్లి, దేవసేన. ఆయన దేవసేనకి పతి, అంటే దేవతల సైన్యానికి అధ్యక్షుడు, సేనాపతి. సేనాపతి అంటే అంతే, సేన మీద ఆధిపత్యం గలవాడు. మనకు అర్థం కావడం కోసం దానికి ఒక రూపం కల్పించి అక్కడ ఒక స్త్రీ అన్న రూపంలో పెట్టాం. వల్లి అంటే కుండలిని శక్తి, కుండలిని శక్తి మీద ఆధిపత్యం కలిగిన వాడు. కుమారస్వామికి ఒక రూపం ఎలా ఉంటుంది? 6 తలలు కలిగినటువంటి సర్పాకారంలో ఉంటాడు, అంతే కదా. కనుక మన శరీరంలో ఉండే సర్పాకారంలోనే ఉంటాడు ఆయన. మీరు చూడండి, చాలా చోట్ల కుమారస్వామి సర్పాకారంలో ఉండడం. దేనికి అంటే మన శరీరంలో ఉండే కుండలిని. కుండలిని ఎలా ఉంటుంది అంటే సర్పాకారం, తోక మీద నిలబడ్డ పాములాగా ఉంటుంది మన కుండలిని శక్తి. వెన్నుపూస చివరి భాగం తోకంటే, కపాలం శిరస్సు ఇలా నిలబడ్డ సర్పంలాగా ఉంటుంది. దాని మీద ఆధిపత్యం కలవాడు గనక వల్లీపతి అయిన. ఈ కుండలిని మీద ఆధిపత్యం గలవాడు, దేవ సైన్యానికి అధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు. అందుకని ఆయనకి వల్లి, దేవసేన భార్యలుగా చెప్పారు. అంతేగాని పతి అంటే భర్త అంటే ఆయన పతి గనక ఆ పతి కింద ఉండేటటువంటి శక్తుల్ని భార్యలుగా చెప్పడం జరిగింది. మరి వీళ్ళని ఎందుకు ఇట్లా భార్యలుగా చెప్పారు? శక్తులని చెప్పి ఊరుకోవచ్చు కదా అంటే, ఆగమ శాస్త్రంలో ఒక దైవాన్ని మనం పూజించాలి అంటే ఆ దైవాన్ని ఆవాహన చేసేటప్పుడు సాంగ సపరివార విధంగా దాన్ని ఆవాహన చేయాలి. అందుకని వాళ్ళకు ఒక వాహనం, ఆ వాహనం పైన పరివారం, ఒక భార్య అంటే శక్తి భార్య, ఇవన్నీ పెట్టాలి. కానీ అలా పెట్టి ఆగమ శాస్త్రంలో పూజా విధానం కోసం ఏర్పాటు చేసినటువంటివి ఇవన్నీ. అంతే తప్ప నిజానికి వాళ్ళు మనలాగా మనుషులు గారు, మనలాగా పాంచభౌతిక శరీరాల వాళ్ళవి, పుట్టుక చావు ఉన్నటువంటి శరీరాల, భూమి మీద ఉన్నటువంటి భూ పదార్థంతో తయారు చేసిన శరీరాల కావు కదా. అలాంటివి సింబాలిక్ గా చెప్పేటటువంటిది. మనం దేనికన్నా చెప్పేటప్పుడు చాలా విషయాలు, మన దేశాన్ని గౌరవించాలి అనుకో, అప్పుడు ఏం చేస్తారమ్మా? విదేశాల్లో మన దేశాన్ని గౌరవించాలంటే ఏం చేస్తారు? జెండా దేశమా అంటే జెండా దేశం కాదు కదా, కానీ జెండా దేశానికి ప్రతీక, రిప్రజెంటేటివ్. అలా రిప్రజెంటేటివ్ గా ఈ శక్తుల్ని పెట్టుకుని మనం అలా చేసుకున్నాం. అది చేత ఏ దైవానికన్నా ఇంతమంది భార్యలు ఉన్నారు అంటే అంత మాత్రమే అర్థం. మరి విష్ణువు స్థితికారకుడు. ఇది ఉండాలంటే మనకు కావాల్సింది, మనం అంతా సృష్టి జరగాలి అంటే ఇది ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి. ఇది స్థిరంగా ఉండాలంటే 2 రకాల సంపదలు అవసరం. ఒకటి స్థిరాస్తి, ఒక చరాస్తి. చరాస్తేమో లక్ష్మీదేవి, స్థిరాస్తేమో భూదేవి. సింపుల్ గా చెప్పేశారు, తేల్చి పడేశారు అంతే. ఇది ఇంత బాగా చిన్నపిల్లలకి, మామూలు వాళ్ళకి అర్థం కాదు కనుక ఒక సింబాలిక్ గా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పడం. స్థిరాస్తి అని చెప్పాలంటే భూదేవి అంటే భూమండలం, పాంచభౌతికమైనటువంటి శరీరం. భూమిలో 5 భూతాలు ఉంటాయి కదా, ఘన పదార్థం కదులుతూ ఉండేటటువంటిది. అస్థిరంగా ఉండకుండా కదులుతుంటేనే దానికి శక్తి, కదలకపోతే పాడైపోతుంది. అందుకే లక్ష్మీ చెంచల అంటారు. కదిలితేనే డబ్బుకు బీరువాలో దాచుకుంటే ఉపయోగం ఏంటి? రేపు ఎప్పుడో నోట్లు క్యాన్సర్ అంటే గోవిందా. అంచేత ఇవన్నీ ఇట్లా ఇది సింబాలిక్ గా చెప్పుకునేవమ్మా. ఇవన్నీ కూడా అంతే. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.